యేసుక్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ బసిలికా దేవాలయం, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు శ్రీ పల్లి పీటర్, శ్రీమతి పల్లి ఆగ్నేస్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వీరి పిల్లలు పల్లి ఆనంద్, అమర్, లావణ్య, అరవింద్ కుటుంబాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని తలంపులు నెరవేరాలని కోరుతూ పల్లి పీటర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, కేతేపల్లి విచారణ, పెద్దకోట్ల ఆగ్నేసమ్మకు దేవుని దీవెనలు, సంపూర్ణ ఆరోగ్యం మరియు వీరి మేనకొడలు జసింత ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, పీలా ఆనందరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పీలా మేరీ సరోజ, పీలా చందన కుమార్ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామాంతపూర్ విచారణ, కీర్తిశేషులు మల్లవరపు గోవా శౌరయ్య పంతులు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న అడపాక ప్రణీత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియ తల్లి, పునీత జోజప్ప, పునీత అంతోని గార్ల పేరట కృతజ్ఞత బలిపూజ అడపాక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పసల రాయప్ప గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని జోస్పినమ్మ, అరులప్ప, కుమార్, రాజు, స్వర్ణ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం ఉక్కు నగరం విచారణ, కీర్తిశేషులు డి పాల్ అప్పారావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సువర్ణ సుధారాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం అరకు విచారణ, పి మేరీ పద్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం టెక్కలి విచారణ, సత్యవతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ వారి తలంపులు నెరవేరాలని, వారి కుటుంబాలలో శాంతి సమాధానాలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు కోరుతూ పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము.
విరిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో హర్షము ప్రార్థించినా కలుగు ఈవులు మనకెన్నో. హర్షము ప్రార్థించినా కలుగు ఈవులు మనకెన్నో. కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. మనం విన్నటువంటి పూజ ఉద్దేశాలతో పాటు మన వ్యక్తిగత విన్నపాలను కూడా యేసు ప్రభుకి ఈ దివ్య బలి పూజ ద్వారా సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరాలు, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. దేవా మమ్మాదరించగలవా, మనవులివే దేవా మమ్మాదరించగలవా. పాపకూపము నుండి ఈ పాపకూపము నుండి మమ్ములేవనెత్తుము ప్రభువా, మమ్ములేవనెత్తుము ప్రభువా. వీడులాగా మారినది బాధలలో నా జీవితం. వీడులాగా మారినది బాధలలో నా జీవితం. నీ కరుణల సాధారణలో, నీ కరుణల సాధారణలో వీరియమే తవ క్షేత్రమై. నువ్వులివే దేవా మమ్మాదరించగలవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఈ లోకపు దృష్టిలో బలహీనమైన దానిని ఎన్నుకొని ప్రపంచ దృష్టిలో బలమైన దానిని కించపరచుచున్నారు. వేద సాక్షి అయిన పునీత అగ్నేసమ్మ మోక్షములో జన్మించిన ఈ రోజును కొనియాడుచు సంతసించు మేము ఆమె వలె అచంచలమైన విశ్వాసమును కలిగి త్యాగ నిరరీతితో స్వర్గరాజ్యపు విలువలకు ప్రాధాన్యమిచ్చి జీవింపగలుగుదుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును
మీ కుమారుడినని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ఏ వ్యక్తి అయినను ఒక ప్రతిజ్ఞ చేయనప్పుడు తనకంటే ఉత్తముడగు వేరొక వ్యక్తి నామమును ఉపయోగించును. హెబ్రీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనము నుండి 20వ వచనము వరకు. సహోదరులారా, దేవుడు అన్యాయం చేయువాడు కాదు. మీరు చేసిన పనులను తోటి సోదరులకు మీరునర్చిన సహాయముల ద్వారా ఆయన యందు మీరు ప్రదర్శించు ప్రేమను ఆయన మరచిపోడు. అయినను మీలో ఒక్కొక్కడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇంతవరకు చూపిన ఆసక్తిని చివరి వరకు ప్రదర్శింపవలెనని మేము కోరుచున్నాము. మీరు సోమరులు కారాదు, అంతేకాక విశ్వాసముతో ఓర్పుతో దేవుని వాగ్దానములకు వారసులకు వారిని మీరు అనుసరింపుడు. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తాను చేసిన వాగ్దానమును నెరవేర్తునని ప్రతిజ్ఞ చేసెను. తనకంటే అధికుడు మరి ఒకడు లేకుండుటచే ఆయన తన పేరు మీదనే ప్రతిజ్ఞ ఒనర్చెను. నేను నిన్ను దీవించి నీ వంశమును అభివృద్ధి చేయుదునని నీకు వాగ్దానం ఒనర్చుచున్నాను అని దేవుడు చెప్పెను. అబ్రహాము చాలా ఓర్పు గల వాడవుట వలన దేవుని వాగ్దాన ఫలమును అతడు పొందెను. మానవులు ఒక ప్రతిజ్ఞ చేయనప్పుడు తమ కంటే ఉత్తమమగు దాని నామమును ఉపయోగించుదురు. అట్టి ప్రతిజ్ఞ వారి మధ్యనున్న అన్ని వివాదములను పరిష్కరించును. అటులనే తన వాగ్దాన ఫలమును పొందబోవు వారితో తన ఉద్దేశములో ఎట్టి మార్పు కలగబోదని స్పష్టము చేయ దేవుడు సంకల్పించెను. కనుకనే తన వాగ్దానమునకు ప్రమాణమును కూడా జోడించెను. కావున ఈ రెండు విషయములు మార్పు లేనివి. ఇవి దేవుడు అసత్యమాడజాలని విషయములు. కనుక శరణాగతులమైన మనము మన ముందుంచబడిన ఈ నిరీక్షణను దృఢముగా నిలిపి ఉంచుకొనుటకు మరింత ప్రోత్సాహింపబడుచున్నాము. ఈ నిరీక్షణ మన హృదయములకు ఓడ లంగరు వంటిది. అది నిశ్చలమైనది, స్థిరమైనది. అది పరలోక దేవాలయపు తెరలో నుండి గర్భాలయములోనికి చొచ్చుకొని పోవును. మన కొరకై మనకంటే ముందే యేసు అచ్చట ప్రవేశించెను. ఆయన మెల్కీసెదెకు యాజక క్రమమున శాశ్వతముగా ప్రధాన యాజకుడాయను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు తన నిబంధనమును ఏనాడును మరచిపోడు. మీరు ప్రభుని స్తుతింపుడు. సత్పురుషులు కూడిన సమాజమున పూర్ణ హృదయముతో నేను ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు అర్పింతును. ప్రభు కార్యములు మహత్తరమైనవి. వాని పట్ల ప్రీతి గలవారు వానిని అర్థము చేసుకుందురు. అందరూ ప్రభు తన నిబంధనమును ఏనాడును మరిచిపోడు. ఆయన తన అద్భుత కార్యములను మనము జ్ఞాపకము చేసుకొనున్నట్లు చేయును. ప్రభువు దయ నెనరు కలవాడు. తన పట్ల భయభక్తులు కలవారికి ఆయన కడుపు నిండా కూడు పెట్టును. ఆయన తన నిబంధనను ఏనాడు మరిచిపోరు. అందరూ
ప్రభు తన నిబంధనమును ప్రభు తన నిబంధనమును ఏనాడును మరిచిపోడు. ఏనాడును మరచిపోడు. ఆయన తన ప్రజలకు రక్షణను ప్రసాదించును. వారితో శాశ్వతమైన నిబంధన చేసుకొనెను. ఆయన నామము గంభీరమైనది. దైవభీతి విజ్ఞానమునకు మొదటి మెట్టు. ఆ గుణమును అలవర్చుకుని వారు వివేకవంతులు. ప్రభు కలకాలము స్తుతింపదగినవాడు. అందరూ ప్రభు తన నిబంధనమును ప్రభు తన నిబంధనమును ఏనాడును మరిచిపోడు. ఏనాడును మరచిపోడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. పునీత మార్కు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. ఒక విశ్రాంతి దినమున యేసు పంట పొలములో సాగిపోవచ్చుండా ఆయన వెంట నడుచున్న శిష్యులు వెన్నులను త్రుంప నారంభించిరి. దానిని చూచిన పరిసయ్యులు, విశ్రాంతి దినమున చెయ్యదగని పనిని వీరెలా చేయుచున్నారు అని యేసును ప్రశ్నించిరి. అందులకు ఆయన వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? అబ్యాతారు ప్రధానార్చకుడుగా ఉన్న కాలమందు దావీదు దేవాలయంలో ప్రవేశించి అర్చకులు తప్ప ఇతరులెవ్వరూ తినకూడని అచటనున్న నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను కదా. మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది గాని విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు. కనుక మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభువే అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. స్వామికి స్తుతి కలుగునుగాక. 2 రోజుల క్రింద ఎవరు మన విచారణ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఫాదర్, మరి పాత నిబంధనలో సబ్బాత్ దినము పాటించాల్సినటువంటి అవసరం అని ఉంది కదా, మరి ఇప్పుడు మనము సబ్బాత్ దినాన్ని పాటించాలనా పాటించకూడదా అన్నటువంటి ప్రశ్నను నన్ను అడిగారు. మరి ఇప్పుడు సబ్బాత్ దినాన్ని మనం పాటించాలనా వద్దా అన్నటువంటిది ఈ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మనం చూస్తే, మొట్టమొదటిగా మనకు పాత నిబంధన నూతన నిబంధన ఉన్నట్టు మనకు అర్థం అవ్వాలి. పాత నిబంధనలో దేవుడు మోషేకు
మరియు మన పితరులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. కానీ నూతన నిబంధనలో యేసు ప్రభు తన నూతన నిబంధనని తన రక్తంతో రాసినటువంటి నూతన నిబంధనని మనకు దయచేస్తున్నారు. కాబట్టి పాత నిబంధన నూతన నిబంధన రెండు కూడా సమానంగా విలువించబడినవయా, లేకపోతే మనము క్రైస్తవులముగా నూతన నిబంధన మాత్రం పాటిస్తే చాలు, పాత నిబంధన పాటించాల్సినటువంటి అవసరం లేదు అని మనం అనుకోవాలన్నా? కాబట్టి ఈ రెండు నిబంధనలకు ముఖ్యమైనటువంటి మూల కారణం ఏంటి అని మనము గమనించాలి. దేవుడు చూడండి, ఈరోజు మనం విన్నటువంటి సువిశేషంలో ఈ ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు వాళ్ళు ఏదో చిన్న కార్యం చేస్తున్నారు, అది ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి ఫరిజేయులు ధర్మశాస్త్ర బోధకులు భావిస్తున్నారు. కానీ చూడండి, యేసు ప్రభు ధర్మశాస్త్రానికే అతడు ప్రభు అని మనకు చివరిలో పునీత మార్కు గారు చెప్తున్నారు. అంటే మనకు రక్షణ వచ్చేది ఎక్కడి నుంచి? ఇది మనకు నూతన నిబంధనలో స్పష్టంగా రోమా పౌరులకు రాసినటువంటి లేఖ కానీ, కొరింథీయులకు రాసినటువంటి లేఖ కానీ, పునీత పౌలు గారు రాసినటువంటి ఎన్నో లేఖలు ఉన్నాయి. మరియు పునీత లూకా రాసినటువంటి అపోస్తల చర్యలకు మనం చూస్తే అక్కడ మనకు స్పష్టంగా దేవుడు ఆ యొక్క రక్షణ కార్యాన్ని మనకు తన తండ్రి కుమారుని ద్వారా మనకు సమర్పించినప్పుడు అది ధర్మశాస్త్రం ద్వారా ఆ రక్షణ కార్యం మనకు పూర్తి చేయలేదు. ధర్మశాస్త్రం లేకుండానే, లేదా ధర్మశాస్త్రానికి బయట నుంచే యేసు ప్రభు ఈ రక్షణ కార్యాన్ని మన కోసము చేసి పెట్టున్నారు. కాబట్టి మనము ధర్మశాస్త్రంలో అయితే దేవుని యొక్క పాత నిబంధనలు ఉన్నటువంటి ఆజ్ఞలను పాటిస్తే మనకు రక్షణ లభిస్తుందా అన్నటువంటి ప్రశ్న అడిగితే లభించదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తే, పునీత పౌలు గారు మనకు రాస్తున్నట్లు, కేవలం ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మనకు రక్షణ కలగదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ద్వారా మనకు రక్షణ లేదు. మరి ఎవరి ద్వారా రక్షణ ఉన్నది? యేసు ప్రభు యొక్క శ్రమలు, మరణము మరియు పునరుత్థానం ద్వారానే మనకు రక్షణ ఉన్నది అని మనకు మనం నూతన నిబంధనలో అపోస్తులు కానీ మరి పునీత పౌలు వారందరూ కూడా చెప్పినటువంటి పరమ రహస్యం. కాబట్టి కేవలము ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మేము రక్షింపబడగలము అన్నటువంటి విశ్వసించినటువంటి ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని విశ్వసించకుండా వాళ్ళు జీవించారు. అందుకాబట్టే వాళ్ళకు ఆ సమయంలో రక్షణ అంటే ఏంటి అని వాళ్ళు తెలియకుండానే అలా మరణించారు. కానీ యేసు ప్రభు యొక్క పునరుత్థానం తర్వాత పవిత్రాత్మక శక్తి ద్వారా మరి యేసు ప్రభు సాధించినటువంటి రక్షణ కార్యాన్ని వాళ్ళు అపోస్తులు తెలుసుకున్న తర్వాత అదే రహస్యాన్ని వాళ్ళు అందరికీ చాటి చెప్పారు. యేసు ప్రభు పునరుత్థానమైనటువంటి క్రీస్తు అందరికీ కూడా అపోస్తులకు ముఖ్యంగా దర్శనాన్ని దయచేస్తూ మరియు వారికి ఉన్నటువంటి ప్రశ్నలన్నింటినీ తీసివేసి వారికి ఈ రక్షణాన్ని గురించి వారికి వివరించి బోధించినట్టు మనకు పునీత లూకా గారు అపోస్తల చర్యల్లో మనకు చెప్తున్నారు. కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని పాటించాల్సినటువంటి అవసరం లేదు అని స్పష్టంగా అపోస్తల చర్యల్లో 15వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. కానీ యేసు ప్రభుని విశ్వసించాల్సినటువంటి అవసరం ఉన్నది అని మనకు స్పష్టంగా అక్కడ చెప్పబడి ఉన్నది. అంటే యేసు ప్రభుని విశ్వసించినటువంటి వాళ్ళు మరి రూల్స్ పాటించాల్సినటువంటి అవసరం లేదా? పాటించాలి. కానీ ఆ రూల్స్ పాటించినంత మాత్రాన రక్షించబడతాము అనేటువంటిది కాదు. దేవుడు మనలను ఆల్రెడీ రక్షించున్నారు. మనం ప్రభుని విశ్వసించాలి. మనం విశ్వసించి ఉన్నాం కాబట్టి ఆ రక్షణ మనది ఉన్నది ఆల్రెడీ. కానీ చూడండి, ఎప్పుడైతే మనము ఈ విధంగా ప్రభుని విశ్వసించి రక్షణ పొంది ఉన్నామో ఆ రక్షణను పొంది ఉన్నటువంటి బిడ్డలుగా, ప్రజలుగా మనము ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాల్సినటువంటి అవసరము ఎప్పుడున్నది? ఆల్రెడీ మనము రక్షణను పొంది ఉన్నాము కాబట్టి మనం ప్రభుకి కృతజ్ఞులంగా ఉంటూ మరియు ప్రభు మనకు నేర్పించినటువంటి మన ప్రభు మార్గంలో నడుస్తున్నామన్నటువంటి ఆ యొక్క అభయాన్ని లేకపోతే ఆ ధైర్యాన్ని మనకు దయచేయడానికి ఈ యొక్క ప్రభు యొక్క నియమాలు కానీ మరియు నూతన నిబంధన ఇచ్చినటువంటి ఈ నియమాలు మరియు ఆజ్ఞలు మనతో ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు అన్ని ఆజ్ఞలను ఒకే
ఆజ్ఞంగా దాన్ని సమరైజ్ చేసి ఉన్నారు. ఏమని? మీరు నేను మిమ్మలను ప్రేమించిన విధంగా మీరు కూడా మీ పొరుగు వారిని ప్రేమించండి అని యేసు ప్రభు ఆజ్ఞాపించున్నారు. కాబట్టి చూడండి, అన్ని ఆజ్ఞలు కూడా ఈ ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉన్నది. ఎందుకంటే దేవుడు సాధించినటువంటి రక్షణ కార్యాన్ని మనం విశ్వసించి ఇది మాకు కావాలి ప్రభువా అని మనం కోరుకున్నప్పుడు ఆ రక్షణ తప్పకుండా ప్రభు మనకి ఇస్తున్నారు. కాబట్టి ఆ రక్షణాన్ని మనం స్వీకరించున్నాం. ఆ స్వీకరించున్నటువంటి ఆ రక్షణ కొరకు మనం కృతజ్ఞులంగా దేవుని ఆజ్ఞలకు మనము విధేయులుగా ఉండాలి అనేటువంటిది మనం గమనించాలి. కాబట్టి ఈ విధంగా యేసు ప్రభు తన రక్షణ కార్యాన్ని ప్రతి ఒక్కరిలో పూర్తి చేస్తూ మరి మనందరికీ కూడా నిత్య జీవం రావాలి అని ప్రభు యొక్క ఉద్దేశం. ఏ ఒక్కరు కూడా నాశనం అయిపోవాలని ప్రభు యొక్క ఉద్దేశం కానే కాదు. కాబట్టి ధర్మశాస్త్రం ఇవ్వబడినటువంటి వ్యక్తులు యూదులు, మరి ధర్మశాస్త్రము లేనటువంటి వ్యక్తులు అన్యులని అంటారు, అందరూ కూడా రక్షించబడాలి అని దేవుడు నియమించినటువంటి ఈ యొక్క గొప్ప ప్రణాళిక. కాబట్టి మనము ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించుకుంటూ ప్రభు తన యొక్క రక్షణ కార్యాన్ని ఏదైతే పూర్తి చేస్తున్నారో ప్రతి ఒక్కరిలో కూడా పూర్తి చేస్తూ, ముఖ్యంగా మన జీవితాల్లో మన కొరకు, మరి మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు, మరియు ఈ లోకమంతా కూడా, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడి మరియు అందరూ కూడా ఈ యొక్క రక్షణాన్ని పొందేటట్టు ప్రభు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాము. హారతులిచ్చేదా ఆత్మస్వరూపా, అర్పణ చేసేదా ఆరాధ్య దేవా. హారతులిచ్చేదా ఆత్మస్వరూపా, అర్పణ చేసేదా ఆరాధ్య దేవా. హారతులిచ్చేదా వచ్చాము దేవా, ఏవేమో కానుకలు తెచ్చాము స్వామి. ఏవేమో అర్పించవచ్చాము దేవా, ఏవేమో కానుకలు తెచ్చాము స్వామి. హృదయలేని నిధులెన్ని అర్పించినా మెప్పించలేము ప్రభువా నిన్ను. హృదయలేని నిధులెన్ని అర్పించినా మెప్పించలేము ప్రభువా నిన్ను. మెప్పించలేము ప్రభువా నిన్ను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, మన సర్వసృష్టి ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుడుగాక. ఓ ప్రభువా, ఈ బలి మీ కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించిన మేమెప్పుడల్లా మా రక్షణ కార్యము తిరుగ నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు మీ సహాయమును దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత
తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితిరి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితిరి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితిరి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వనకుచున్నారు. పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీరక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద పని వారిని మేము మన్నించినట్లు మా పాపములను మీరు మన్నించండి. మమ్మ శోధన ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. May the body and blood of the Lord Jesus Christ return left to us to receive it. Amen. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
గలిలియా మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకిదే నా హృదయాగానం, ఆయనకిదే నా హృదయాగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలియా మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసెను. హల్లెలూయా హల్లెలూయా. వచ్చెను తన మనసిచ్చెను, నాకై వచ్చెను తన మనసిచ్చెను, ప్రాణమునిచ్చెను, జీవము పోసెను, ఉత్థానుడయ్యెను నాతో నిలువను, ఉత్థానుడయ్యెను నాతో నిలువను. ఆయనకిదే నా హృదయాగానం, ఆయనకిదే నా హృదయాగానం. దేవా నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలియా మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువై వెలసెను, మనసును కోరెను, ప్రభువై వెలసెను, మనసును కోరెను, ప్రేమతో నింపెను, ప్రతి ప్రేమను కోరెను, సోదర ప్రేమను శాసనమొసగెను, సోదర ప్రేమను శాసనమొసగెను. ఆయనకిదే నా హృదయాగానం, ఆయనకిదే నా హృదయాగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలియా మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసి. హల్లెలూయా హల్లెలూయా. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లే చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లే చేయండి, ఓ మంచి యేసువా, నా ప్రార్థన మీరు అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కుమ్మరింపుము. మీరు స్వర్గాహారంతో పోషించిన వారు ఏక మనస్సు
ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీతంతోరి వారి నవదిన ప్రార్థన కొరకు మోకరించుదము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరుగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీళ్ల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు వగు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయి దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలను సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడలలో నడిచి మిమ్ము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షంగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారు మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాపమాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎట్టుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదము గాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున
నుండి మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యపడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావము కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరము కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించడము. పరమ పవిత్రుడగు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్య హస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమ దేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగానుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి నిరంతరము మీతో ఉందురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. పులను మది తలపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. పనులను మది తలపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. అద్భుతాలంతోనివారా, అద్భుతాలంతోనివారా. ఎనలేని వరములు కురిపించావు, ఎనలేని వరములు కురిపించావు. లెక్కించలేని మేలులు చేసావయా, లెక్కించలేని మేలులు చేసావయా. సదా చేతుమయ్యా
ప్రణామము సదా వినిపింతుమయ్య హృదయ సరాగం సదా చేతుమయ్యా ప్రణామము సదా వినిపింతుమయ్య హృదయ సరాగం